అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ ఓటమి పాలైన తర్వాత రాజకీయంగా అనేక మార్పులు చేర్పులు వచ్చినాయి వైసీపీ పార్టీలో. కొంతమంది నాయకులు మౌనం వహిస్తున్నారు, కొంతమంది నాయకులు పార్టీని విడనాడి వేరే పార్టీలో చేరారు. ఇలా అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి ఎందులో సర్దుబాటు చేయగలిగితే అందులో పార్టీలు చేరారు. అలా చేరిన వాళ్ళు వైవి సుబ్బారెడ్డి గారి బావమరిది బాలినేని శ్రీనివాసరెడ్డి. ఈయన 5 సార్లు ఎమ్మెల్యే చేశాడు, 2 సార్లు మంత్రిగా పనిచేశాడు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత దగ్గర బంధువు. ఈయన పార్టీని విడనాడటం పార్టీలో చర్చాంశం అయిపోయింది. ఈయన పార్టీని వీడి జనసేనలో కలిశారు. అసలు ఈయన పార్టీని ఎందుకు వీడాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అలిగి పార్టీని వీడాడు. ఎలక్షన్స్ ముందు కూడా సుమారు 200 కోట్లు పెట్టి ఆయన నియోజకవర్గంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటే కూడా ఇళ్ల స్థలాలు కూడా 25,000 మందికి ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అయినా సరే ఆయన రెండోసారి కంటిన్యూగా మంత్రిగా ఉంచలేదని ఉద్దేశం, కానీ అంతర్గతంగా చిన్న చిన్న విభేదాల వలన వీడాడు. ఎందుకు వీడాడంటే కొంతమంది మొగుడు కొట్టేందుకు కాదు, తోడుకోళ్ళు నవ్వినందుకు అని చెప్పే సామెత ఉంది. ఈయన తీసేసి ఆ పక్కనే ఉన్న మంత్రిని ఉంచడం వలన ఈయనకి కోపం వచ్చింది. పార్టీ మీద అలిగి పార్టీ వీడిపోయాడు. ఇప్పుడు ఎలక్షన్స్ ముందే వీడదామని తెలుగుదేశంతో రాయబారం పంపించాడు. చంద్రబాబు నాయుడు రమ్మన్నాడు. అయినా కానీ కొడుకు ఈయంకుడు ఆపటం వల్ల ఆగిపోయాడు ఆయన. ఆ తర్వాత ఎలక్షన్ ఓటమి తర్వాత, ఒంగోలులో ఓటమి తర్వాత ఆయన జనసేన పార్టీలో చేరాడు. జనసేన పార్టీలో చేరిన తర్వాత ఈరోజు సుమారు జనసేన పార్టీలో చేరి 8 నెలలు అయినా కానీ ఆయన ఒంగోలులో ప్రయారిటీ లేదు, జిల్లాలో ప్రయారిటీ లేదు. కూటమి పెద్దలు కానీ కూటమి పార్టీలు కానీ ఎవరో కూడా ఆయన గురించి పట్టించుకోవట్లా. లోకల్గా ఉన్న జన సైనికులు కూడా పట్టించుకోవట్లా. అక్కడ ఆయన వర్గాన్ని కాపాడుకోవడంలోనే ఆయనకి సమయం మొత్తం సరిపోతుంది. ఆయన వర్గం ఎటెళ్ళాలి అర్థం కాక ఇటు టీడీపీ వాళ్ళు పిలవట్లా, జనసేన వాళ్ళు పిలవట్లా, బీజేపీ వాళ్ళు పిలవట్లా, ఎవరో పిలవట్లా. వాళ్ళు సైలెంట్గా న్యూట్రల్ అయిపోయారు. ఈ పరిస్థితి ఉండడం వల్ల మనం తప్పు చేశాము, మనం తిరిగి వైసీపీకి వెళ్తే బాగుంటుందేమో అని కేడరు బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గర ఒత్తిడి చేస్తూ ఉన్నట్టు మనకు అందుతున్న సమాచారం. బాలినేని శ్రీనివాసరెడ్డి ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉండే. పార్టీలో చేరితే ఎమ్మెల్సీ ఇస్తారు, ఏదన్నా ఇంపార్టెంట్ రోల్ ఇస్తారని ఎక్స్పెక్టేషన్. అటు పార్టీలోనూ రోల్ ఇవ్వలేదు, ప్రభుత్వంలోనూ రోల్ ఇవ్వలే. ఇవ్వకపోగా లోకల్గా ఉన్న దామచర్ల జనార్దన్ రెడ్డి గారితో రోజు గొడవలు పొసగదు. ఆయనకి వైరం వలన అక్కడ చేర్చుకున్నందువల్ల లబ్ధి ఆయనకి కలగలేదు, ఇటు పార్టీకి కలగలేదు. టీడీపీతో వైరం ప్రతిరోజు నిత్యం. అలాంటి పరిస్థితుల్లో ఆయన ముందు చూస్తే నుయ్య, వెనక చూస్తే గొయ్యలాగా ఏం చేయాలో అర్థం కాక తలకాయ పట్టు కూర్చున్నట్టు మనకు అందుతున్న సమాచారం. ఎవరు? బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఇకపోతే గుంటూరు జిల్లాకు చెందిన మోపుదేవి వెంకటరమణ. ఈయన 2019 ఎలక్షన్లో ఓటమి పాలయ్యాడు. ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేశారు. తర్వాత ఆయనకి ప్రమోషన్ ఇచ్చి కేంద్రానికి పంపి రాజ్యసభ సభ్యుని చేశారు జగన్మోహన్ రెడ్డి. ఒకేసారి అన్ని జంపులు వచ్చినాయి ఆయనకు. 19 ఓడిపోయినా సరే. దానికి కారణం ఏంటి? గతంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో జైల్లో కలిసి సన్నిహితంగా ఉండటం వల్ల కానీ ఏదన్నా కానీ ఆయనకి ఆ పరిచయం వలన ఆయనకి అవకాశం కలిగింది. అయితే ఆయన 2024లో ఆయనకి కానీ ఆయన కొడుకు కానీ టికెట్ ఇవ్వకపోవడం వలన పార్టీ ఓడిపోయిన తర్వాత పార్టీని వీడి ఆయన కూడా టీడీపీలో చేరాడు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి టీడీపీలో చేరాడు. ఏమని? ఎమ్మెల్సీ ఇవ్వమని చేరాడు. అయితే టీడీపీ వాళ్ళు కానీ కూటమి కానీ ఎవరు గుంటూరు జిల్లాలో ఎవరు పట్టించుకోవట్లా. ఆయన నియోజకవర్గంలోనే ఉన్న అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ మినిస్టర్. ఈయన పట్టించుకోడు. ఇద్దరు ప్రత్యర్థులు. అక్కడ లోకల్గా ఇద్దరికి పడదు. ఈయన కలుపుకెళ్ళి రాజకీయాలు చేయాల్సిన అవసరం మినిస్టర్కి లేదు. ఎందుకంటే ఆయన 3 సార్లు విజయం సాధించాడు. 3ఓసారి గెలిచి మంత్రిగా అయ్యాడు. ఇది రెవెన్యూ మినిస్టర్. ఈయన పట్టించుకోడు. అట్లా లోకల్గా ఉన్న గొడవల మూలాన ఆయన కూడా ఏం చేయాలో అర్థం కావట్లా. వైసీపీని వీడు తప్పు చేశానా? ఇటు జనసేన వాళ్ళు పిలవరు, టీడీపీ వాళ్ళు పిలవట్లా, బీజేపీ వాళ్ళు పిలవట్లా. చేరిన పార్టీ టీడీపీలో చేరితే టీడీపీ వాళ్ళు కండవాగా పొదిలేశారు తప్పితే తర్వాత ఎవరో కూడా ఏ కార్యక్రమానికి పిలవట్లా. పిలవకపోతే కేడర్ మొత్తం
నిస్సత్తుతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు, ఆయన నమ్ముకున్న కేడర్ ఉంది కదా, వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లో ఆయన కూడా నిరాశ వైరాగ్యంలో ఉన్నాడు మోపిదేవి వెంకటరమణ గారు. ఇకపోతే పశ్చిమ గోదావరి జిల్లా ఆళ్ళ నాని, ఈయన పరిస్థితి కూడా అంతే. ఈయన చేర్చుకుంటాకి ఇవాళ చేయదు కానీ రేపు చేయదు కానీ అని అనేక హర్డిల్స్ పెట్టి ఎట్టకేలకు పార్టీ కండవ కప్పాడు చంద్రబాబు నాయుడు గారు. జిల్లాలో ఉన్న అందరు ఎమ్మెల్యేలను ఒప్పించి కండవ కప్పారు కానీ తర్వాత పార్టీ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేయట్లా. పదవులు ఓపెన్ పర్వాలేదు, కనీసం పార్టీ కార్యక్రమాలలో కూడా పిలవట్లే. ఆయన్ని పిలవకపోతే ఆయన పరిస్థితి ఏంటో ఆయనకి అర్థం కావట్లా. ఆయన సైలెంట్గా ఉన్న పని ఆయన కేడరు, ఆయన నమ్ముకున్న కేడరు మనం తప్పు చేసినా తెలుగుదేశానికి వచ్చి మనం ఎవడో పట్టించుకోవట్లేదని మొదలెట్టారు. అటు వైసీపీలో ఉండబోయేది అటు కాకుండా అయిపోయాం, ఇటు కాకుండా అయిపోయామని బాధపడుతున్నారు. వీళ్ళ ముగ్గురు పరిస్థితి ఈ విధంగా ఉంది. ఇప్పుడు 4 స్వామినేని ఉదయభాన్ గారు జగ్గయ్యపేట, ఈయన వైసీపీ ఏంటంటే జనసేనలో చేరారు. ఎలక్షన్ అయిపోగానే జరగానే ఆయనకు విజయవాడ జిల్లా అధ్యక్షుడు చేశారు. సరే ఆయన కొంతవరకు జిల్లా అధ్యక్షుడు చేశారు కాబట్టి ఏదైనా తిరుగుదామంటే కూటమిలో ఎవరు కలుపుకోరు. మేము మా పార్టీ మేము గెలిచాము మాది కానీ లెక్కలో వాళ్ళు ఉన్నారు. ఈయన పని ఒక స్టెప్ డౌన్ వేసి ముందుకెళ్ళినా కానీ ఆయన కూడా కలుపుకోవట్లే. ఆయనది అదే పరిస్థితి. ఒక రకంగా జనసేన పార్టీని డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్ళాలనే ప్రయత్నంలో ఆయన ఎదురుతున్నాడు ఒక రకంగా చెప్పాలండి. ఎవరు? స్వామినేని ఉదయభాన్ ఎన్టీఆర్ జిల్లాలో, పొన్నూరు నుంచి రోసయ్య, పిఠాపురం నుంచి పెండెం దొరబాబు, వీళ్ళందరూ కూడా వైసీపీని విడినాడి జనసేనలో చేరినా టీడీపీలో చేరినా అక్కడ ఆదరణ లేక నిరాశ గురయ్యి ఏం చేయాలో అర్థం కాక నమ్ముకున్న కేడర్కి సమాధానం చెప్పలేక ముందు వెనక గొయ్య అన్న సామెతలో ఏం చేయాలో అర్థం కాక తలపట్టు కూర్చున్నారు. వైసీపీని విడినాడు అడుగుతా. ఎలక్షన్ నాటికన్నా సరే జగన్మోహన్ రెడ్డి కనుకరిస్తే వైసీపీలో చేరదామనే పరిస్థితిలో ఉన్నట్టు మనకు అందుతున్న సమాచారం. వేచి చూద్దాం. ఇంకా 4 సంవత్సరాలు ఉంది వీళ్ళందరికీ మంచి కాలం రావాలంటే. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.